కృష్ణ తేరుకునే లోపే చీరతో సహా కృష్ణ కూడా అగ్నికి ఆహుతైపోతుంది. ఆ కృష్ణ అడ్డు తొలగించుకుంటే మనకింక తిరుగే ఉండదు. సరే మేడం, నేను వెళ్ళి ఆ చీర మీద లిక్విడ్ని స్ప్రే చేసి వస్తాను. పూజారి గారు చెప్పమ్మా. నిప్పుల గుండం మీద నడవడానికి చీర ఇస్తానన్నారంట కదా. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగోండమ్మా. వస్తాను. శుభం అమ్మా. మేడం, ఆ కృష్ణ నిప్పుల గుండం మీద నడవడానికి సిద్ధమైంది. అంటే చావుకి సిద్ధమైంది శిఖరా. ఆ కృష్ణ ఆహుతైపోవడం మనం కన్నులు విందుగా చూద్దాం. ఎందుకే దీనికింత పొగరు? పోయే కాలం వస్తే అంతేలేమ్మా. పోయే కాలం ఏంటే? నిప్పుల గుండం మీద నడిస్తే మహా అయితే కాళ్ళు కాలుతాయి, అంతే కదా? ఏమోనమ్మా, కాళ్ళే కాలాలని లేదు కదా, ఏమైనా జరగచ్చు. అమ్మా, నిప్పుల గుండంలో నడిచేటప్పుడు ఆ మహాశివుణ్ణి స్మరిస్తూ నిప్పుల గుండాన్ని దాడు తల్లి. అలాగే పూజారి గారు. ఓం నమః శివాయ. 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 కృష్ణ, కృష్ణ, నెమ్మదిగా. తగలబడిపోతుందన్నావు, ఏమీ కాలేదే దానికి? అదే అర్థం కావట్లేదు మేడం. కృష్ణ, నీకేం కాలేదు కదా? నువ్వు చాలా మొండిదానివే.
శివయ్యని నమ్ముకుంటే మనకేమీ కాదు. పోన్లే, ఎన్ని సమస్యలు ఎదురైనా మీ వ్రతాలు బాగా జరిగాయే. ఈరోజు ఈ కార్యాలన్నీ మా గుండమ్మ వల్లే విజయవంతమయ్యాయి. కృష్ణ, ఇంక మీకు ఏ సమస్య ఉండదు. విష్ణక్కకు కూడా తొందరలోనే పిల్లలు కలుగుతారు. అర్ధనారీశ్వర కళ్యాణం వల్ల మీ మాంగళ్యం 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది. సరే కృష్ణ, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడు నీకు ఏ అవసరం ఉన్నా నేనున్నానని మాత్రం మర్చిపోకు. అలాగే గుండమ్మ. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. సరేనండి, ఉంటాను. రాధా గారు, నేను వెళ్ళొస్తాను. బాయ్ అండి. మా కృష్ణని జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను, వెళ్ళొస్తానండి. పదండి, మనం కూడా వెళ్ళి జాగారం చెయ్యాలి. పదండి. నీ బుద్ధి మారదా? అక్క వరుసైన కృష్ణని అగ్నికి ఆహుతి చేయాలని చూస్తావా? అంటే కృష్ణకి హాని తలపెట్టాలని చూస్తున్నారా? చెప్తాం మీ సంగతి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావని నాకు తెలిస్తే మాత్రం నీ అంతు తేలుస్తాను. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పి నీ తాట తీయొచ్చు, కానీ కేవలం నువ్వు కృష్ణ కుటుంబ సభ్యురాలివని వదిలేస్తున్నాను. జాగ్రత్త. మామయ్య గారు, కాఫీ. అమ్మా కృష్ణ, ఏమైందమ్మా? ఎందుకు అలా నడుస్తున్నావు? నిన్న రాత్రి అగ్నిగుండంలో నడిచాను కదా మావయ్య గారు, కాళ్ళకి బొబ్బలొచ్చాయి. అయ్యో, అంత నొప్పిగా ఉంటే నువ్వెందుకమ్మా కాఫీ తీసుకొచ్చావు? అక్క మొక్కలకి నీళ్లు పడుతుంది మావయ్య గారు. కాలుకి ఆయిల్మెంట్ ఏమన్నా రాసుకున్నావమ్మా? లేదు మావయ్య, రాసుకోవాలి. నువ్వెలా రాసుకుంటావమ్మా? ఇంట్లో రాధా లేడా? రాధా, రే రాధా. ఏంటన్నా? రే, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమైంది నాన్న? ఏమైందేంట్రా? నిన్న నీ భార్యతో నువ్వు గుడికెళ్ళావు కదా? వెళ్ళాను. తను నిప్పుల గుండంలో నడవటం వల్ల తన కాళ్ళకు బొబ్బలు వచ్చాయని నీకు తెలీదా? తెలీదు నాన్న. నీ భార్య నీ గురించి ప్రతిక్షణం ఆలోచిస్తుంది. నీకు ఏం కావాలో చూసుకుంటుంది. అలాంటి భార్య ఎలా ఉందో, తనకి బావుందో బాలేదో చూడాల్సిన బాధ్యత ఇది కాదారా?
కాళ్ళకు బొబ్బలు వచ్చాయని తను నాకు చెప్పలేదు నాన్న. తను చెప్పడం ఏంట్రా? నువ్వు తెలుసుకోవాలి. భర్తగా అది నీ బాధ్యత. వెళ్ళి ఆయింట్మెంట్ ఎంతసేపు రా? రాయి. నా శ్వాసే నీ శ్వాస, నా గుండెల నిండా నీ రూపమే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కృష్ణ. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఆగరా. ఇంకా ఏంటి నాన్న? తన కాళ్ళకు బొబ్బలు తగ్గే వరకు నువ్వే తనకి ప్రతిరోజు ఆయింట్మెంట్ రాయాలి. ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేసి తన చుట్టూ తిరుగుతూ ఆయింట్మెంట్ రాస్తూ కూర్చోనా? మంచి ఐడియారా, అలాగే చెయ్యి. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నాన్న. రేయ్, ఏ వర్క్ ఉన్నా నీ వర్క్ మాత్రం తనకి సేవలు చేయడమే. రే, ఒక్క నిమిషం ఉండరా. మళ్ళీ ఏంటి నాన్న? కృష్ణకి నువ్వే దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళి. లేగు రా. నువ్వు లేవద్దమ్మా. తను లేవకుండా ఎలా తీసుకెళ్ళాలి? ఎత్తుకొని తీసుకెళ్ళరా. ఎత్తుకుని తీసుకెళ్ళడానికి తనేం చిన్నపిల్ల కాదు నాన్న. ఇప్పుడే కదా ఆయింట్మెంట్ రాసావు, ఎలా నడుస్తుంటాను?
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? కింద నేను నడుస్తానని చెప్పకుండా నేను ఎత్తుకుని తీసుకొస్తే మహారాణిలా వచ్చేయడమేనా? మావయ్య గారి మాట ఉంటుంది. నువ్వు తెలుసుకోవాలి, భర్తగా అది నీ బాధ్యత. తన కాళ్ళకు బొబ్బలు తగ్గే వరకు నువ్వే తనకి ప్రతిరోజు ఆయింట్మెంట్ రాయాలి. నీ వర్క్ మాత్రం తనకి సేవలు చేయడమే. తనకి నేను ఫేవర్గా ఉండానా? నెవర్. ఏదో ఒకటి చేయాలి, చేస్తాను. చెప్పు మేడం, మనం వేసిన ప్లాన్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి? ఆ కృష్ణకి అప్పటికప్పుడు ఎలా ఎవరో ఒకరు సపోర్ట్గా వస్తున్నారు? అదే నాకు అర్థమైతే నా ప్లాన్స్ మరో రకంగా వేసేదాన్ని కదా. మా అన్నయ్యని వదిని దూరం చేయాలని మనం చూస్తుంటే నిన్న పూజలో వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. ఇంకెవరు? ఆ రాణెమ్మ కృష్ణ కలిసి వాళ్ళిద్దరిని పూజలో కూర్చోబెట్టారు. సరే మేడం, హిమవదిని మీరు కంట్రోల్ చేయగలరు కాబట్టి అది ఓకే. ఆ విష్ణు శ్రీకర్ని విడగొడదామని చూస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసేసుకున్నారు. వ్రతాలు చేసుకున్నంత మాత్రాన దానికి పిల్లలు పుట్టేస్తారా? నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా కలిసి ప్రశాంతంగా ఉండనిస్తాను? వాళ్ళ గురించి వదిలేసినా ఈ విక్రమ్ గడు శివప్రియని లేపుకెళ్ళరా అంటే వాడి వల్ల కావట్లేదు. ఇలా ఏ విషయంలోనూ మనకి పాజిటివ్గా ఏం జరగట్లేదు మేడం. అలా అని మన ప్రయత్నాలు ఆపేస్తావా? ఆపం మేడం, కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆ కృష్ణదే పై చేయి అవుతుంది కదా. 1 సెకండ్ శిఖర. గుడ్ న్యూస్ శిఖర, నాతో కలిపి హిమకి యుఎస్ వీసాకి అప్లై చేశాను. 15 రోజులు అక్కడే ఉండేలా విజిటింగ్ వీసా ఇప్పుడే వచ్చింది. మేడం, మీరు వెంటనే హిమవదిని తీసుకొని యుఎస్ వెళ్లే పనిలో ఉండండి. అవును, వెంటనే టికెట్స్ బుక్ చేస్తాను. అదే మంచి పని మేడం. లేకపోతే ఆ కృష్ణ మీరు దాచిన వదిన బిడ్డని ఎలాగైనా వెతికి పట్టుకొని వదిని మా అన్నయ్యని కలిపినా కలుపుద్ది. ఆ కృష్ణకి అంత టైం ఇవ్వకూడదు. ఆ బిడ్డ విషయంలో కృష్ణని డైవర్ట్ చేసి హిమని తీసుకొని నేను యుఎస్ వెళ్ళిపోతాను. ఓకే మేడం.